'ఉడగం' 2 అవర్స్ 45 రన్ టైమ్‌తో 25థ్ ఏప్రిల్ 2025 రిలీజ్ అయ్యి సక్సెస్ టాక్‌తో నడుస్తుంది. చూడడానికి లేట్ అయింది. సో, నాకైతే నచ్చింది గైస్. ఇదొక ఫ్యామిలీ థ్రిల్లర్. మూవీలో అడల్ట్ అనేది ఏం లేదు. ఫ్యామిలీతో చూడొచ్చు. మూవీ పాటకొస్తే మూవీ స్టార్టింగ్ ఒక కొండ విరిగి పగిలి ఒక యాక్సిడెంట్ జరుగుతుంది. అక్కడికి పోలీసులు వచ్చి అంతా క్లియర్ చేస్తుండగా వారికి ఒక గోనె సంచిలో డెడ్ బాడీ దొరుకుతుంది. ఆ డెడ్ బాడీ ఎవరిది? ఆ అడవిలోకి ఎలా వచ్చింది? అని స్టార్ట్ అవుతుంది. మన హీరో మోహన్ లాల్ గారు ఒక అంబాసిడర్ కారు డ్రైవర్ ఉంటారు. స్కూల్ పిల్లల్ని తీసుకెళ్ళడం, సవారీకి వెళ్ళడం చేస్తుంటారు. ఆ కారు అంటే మోహన్ లాల్ గారికి చాలా ఇష్టం. ఎందుకంటే అది వాళ్ళ గురువు గారు ఇచ్చారు కాబట్టి. ఒకరోజు ఆ కారు రిపేర్ వస్తే షెడ్‌కి ఇస్తారు. మరుసటి రోజు ఆ కారు పోలీసులు సీజ్ చేస్తారు. ఎందుకంటే ఆ కారులో గంజాయి వ్యాపారం జరుగుతుందని కారుని సీజ్ చేస్తారు. ఆ విషయం మోహన్ లాల్ గారికి తెలీదు. ఆ కారుని బయటికి తీసుకురావడానికి చాలా ప్రయత్నిస్తారు. స్టేషన్‌లో ఉన్న ఇన్స్‌పెక్టర్ ఫంక్షన్‌కి వెళ్ళాలని చెప్పి మోహన్ లాల్ గారు కారులో వెళ్తారు. ఆ కారు అడవిలో గుండా వెళ్తుంది. కానీ మోహన్ లాల్ గారికి డౌట్ వస్తుంది. అప్పుడు ఆ పోలీసులు కారులో డెడ్ బాడీ ఉందని సంగతి చెప్తారు. ఆ డెడ్ బాడీ ఎవరిదో కాదు, వాళ్ళ కొడుకుదే. ఆ విషయం మోహన్ లాల్ గారికి తెలీదు. తన కొడుకుని ఎవరు చంపారు? ఎందుకు చంపారు? అన్నదే స్టోరీ. ఇంక స్క్రీన్ ప్లేలోకొస్తే మలయాళం మూవీ కాబట్టి స్టార్టింగ్ స్లోగానే ఉంది. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా నడుస్తుంది. ఇంటర్వెల్ తర్వాత మంచి ఎంగేజింగ్‌గా ఉంది. తన కొడుకుని ఎవరు చంపారని తెలుసుకోవడానికి మంచి ఎంగేజింగ్‌గా వెళ్తుంది. తన కొడుకుని తానే చంపారని పోలీస్ మోహన్ లాల్ అరెస్ట్ చేస్తారు. సాంగ్స్ ఏమి లేవు. మలయాళం కాబట్టి ఒక సాంగ్ ఉంటుంది. తెలుగు డబ్బింగ్. అందుకేమి ఎఫెక్టివ్‌గా లేదు. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. మైనస్ పాయింట్స్. ఇంటర్వెల్ వరకు స్లోగా నడుస్తుంది. కన్క్లూజన్ వచ్చేసరికి మోహన్ లాల్ అరెస్ట్ చేసి తీసుకెళ్తారు. తను రిలీజ్ అవుతాడా? లేక జైల్‌లో ఉంటాడా? అనేది క్లారిటీ ఇవ్వలేదు. నిర్దోషిగా బయటికి వస్తాడా? చెప్పలేను. ఇంకో పార్ట్ ఉందని కూడా క్లియర్ చేయలేదు. తను జైలుకి వెళ్తుండగానే ఎండింగ్ నేమ్స్ పడతాయి. తన కొడుకుని చంపలేదన్న సంగతి కోర్ట్‌లో చెప్పేటువంటి సీన్స్ ఏమీ ఉండవు. ప్లస్ పాయింట్స్. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. డైరెక్షన్ బాగుంది. సెకండ్ హాఫ్‌కి మంచి ఎంగేజింగ్‌గా ఉంది. ఈ మూవీ నా రేటింగ్ వచ్చేసి 2.75/5. థాంక్స్ ఫర్ వాచింగ్.